ప్రైజ్ లార్డ్. ఇట్స్ డే 11 ఆఫ్ క్రిస్మస్ అండ్ 11వ క్రిస్మస్లో మనం పర్సిక్యూషన్ ఫర్ జీసస్ అనే దాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ఈ క్రిస్మస్ అనేది మనకి ఊరికనే రాలేదు. ఈ క్రిస్మస్ వెనుక చాలా శ్రమ ఉంది. ఈ క్రిస్మస్ వెనుక చాలామంది యొక్క బాధ, చాలామంది యొక్క అవమానాలు, నిందలు ఉన్నాయి కదా. సో ఈ క్రిస్మస్ దినంలో మనం అదే జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్స్ నాట్ జస్ట్ ఎ జాయ్ఫుల్ థింగ్. క్రిస్మస్ అనేది ఇట్స్ ఎ జాయ్ఫుల్ థింగ్, బట్ ఇట్స్ నాట్ జస్ట్ ఎ జాయ్ఫుల్ థింగ్ కదా. దిస్ అ లాట్ ఆఫ్ పర్సిక్యూషన్ ఆన్ ద బ్యాక్ స్టోరీ. కనుక ఈ క్రిస్మస్లో చాలా శ్రమ, చాలా నింద ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యేసయ్యని కనడానికి మరియా యోసేపులు ఎన్ని శ్రమలు అనుభవించారో కదా. మరియా ఎన్ని నిందల పాలైందో, యోసేపు ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నారు. అయినా యేసయ్యని మోయాలని, యేసయ్యని కనాలని, ఇది దేవుడు వాళ్ళకి అప్పగించిన బాధ్యతని ఎంత చక్కగా ఎన్ని నిందలైన, ఎన్ని అవమానాలైనా సహించారు. బైబిల్లో రాయబడింది కదా, నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి నిందించినప్పుడల్లా మీరు ధన్యులు అని చెప్పి. కనుక యేసయ్య కోసం